డీటెయిల్ చూస్తే ఆంధ్రప్రదేశ్లో ఎన్నికలు కీలక దశకు చేరుకున్నాయి. పోలింగ్కు పట్టుమని 10 రోజులు కూడా సమయం లేదు. గెలుపు కోసం రాజకీయ పార్టీలు ప్రజల్లోకి వెళ్లి ప్రచారాన్ని హోరెత్తిస్తున్నాయి. ఓ పక్క సీఎం జగన్ సిద్ధం సభలతో దూకుడు మీదున్నారు. మరోవైపు కూటమి ప్రచారం జోరుగా కొనసాగుతుంది. ఇంకో పక్క షర్మిల పదునైన బాణాలతో అధికార పార్టీపై విమర్శలు గుప్పిస్తుంది. ఈ పరిస్థితుల్లో కూటమి తరపున ప్రధాని నరేంద్ర మోదీ ఏపీలో ఎన్నికల ప్రచారానికి విచ్చేస్తున్నారు. ప్రధాని పర్యటనపై రాజకీయ వర్గాల్లో పెద్ద ఎత్తున చర్చ జరుగుతోంది. ఎన్నికల ప్రచారం సరే, రాష్ట్ర ప్రజలపై వరాల జల్లు కురిపిస్తారా లేదా ఒకవేళ వరాలు కురిపిస్తే ఏముంటాయి అనే ఆలోచనలో పడ్డారు జనాలు. ఎందుకంటే రాష్ట్రానికి రాజధాని లేదు. అమరావతి శంకుస్థాపన జరిగిన జగన్ ప్రభుత్వం 3 రాజధానుల ప్రకటన చేసింది. దీంతో అమరావతి నిర్మాణం పూర్తిగా ఆగిపోయింది. అలాగే పోలవరం ప్రాజెక్టు నిర్మాణం ఇంకా పూర్తి కాలేదు. ఇక విశాఖ స్టీల్ ప్లాంట్ ప్రైవేటీకరణ తంతు పూర్తిగా జరిగిపోయిందంటున్నారు. ఇటువంటి పరిస్థితుల్లో మోదీ పర్యటనలో ఆంధ్రప్రదేశ్పై వరాల జల్లు కురిపిస్తారా అనే అంశంపై రాష్ట్ర ప్రజలు తీవ్ర ఆసక్తితో ఉన్నట్లు తెలుస్తోంది. మరోవైపు ఎన్నికల ప్రచారంలో భాగంగా వైసీపీ అధినేత ముఖ్యమంత్రి వైఎస్ జగన్పై ప్రధాని మోదీ విమర్శల బాణం ఎక్కుపెడతారా లేదా అనే ప్రశ్నలు సైతం రాజకీయ వర్గాల నుంచి వస్తున్నాయి. ఎందుకంటే ఇటీవల పల్నాడు జిల్లాలో చిలకలూరుపేటలో కూటమి ఆధ్వర్యంలో భారీ బహిరంగ సభ జరిగింది. ఈ సభకు చంద్రబాబు, పవన్ కళ్యాణ్తో పాటు మోదీ హాజరయ్యారు. కానీ ఈ సభలో సీఎం జగన్ గురించి కానీ రాష్ట్ర ప్రభుత్వం గురించి కానీ ఒక్క విమర్శ కూడా చేయలేదు. ఈసారి ఎన్నికల ప్రచారంలో అయినా వైఎస్ జగన్ పాలనపై ప్రధాని మోదీ విమర్శలు గుప్పిస్తారా, కనీసం ప్రస్తావన అయినా ఉంటుందా లేదా అనే సందేహాలు వ్యక్తమవుతున్నాయి. ఇదిలా ఉంటే వృద్ధులకు పెన్షన్లు అందక తీవ్ర ఇబ్బందులు ఎదుర్కొంటున్న పరిస్థితి. వారు బ్యాంకుల చుట్టూ తిరుగుతున్నారు. దీంతో ఎండదెబ్బ తగిలి కొందరు అనారోగ్యం పాలై మరికొందరు మరణిస్తున్నారు. దీంతో పెన్షన్లపై ఎవరి వాదనలు వారివి. మరి ఇటువంటి పరిస్థితుల్లో ప్రజలు ఏపీలో ఎవరికి పట్టం కడతారు ఏంటనేది తెలియాలంటే ఎన్నికల ఫలితాలు వచ్చే వరకు వేచి చూడాల్సిందే. రైట్, ఈ విషయంపై పూర్తి సమాచారం అందించడానికి మా ప్రతినిధి సాయి విశ్వనాథ్ ఫోన్ లైన్ లో ఉన్నారు. విశ్వనాథ్, చెప్పండి, అనంతపురంలో రాజకీయ పరిస్థితి ఎలా ఉంది? స్వాతి, అనంతపురంలో అయితే ఇప్పుడు రాజకీయ వేడి ఇప్పుడు ఉష్ణోగ్రతల కంటే కూడా ఎక్కువగా ఉన్నట్టు కనిపిస్తుంది. ఎందుకంటే ఉమ్మడి అనంతపురం జిల్లాలో 14 నియోజకవర్గాలు ఉన్నాయి. 14 నియోజకవర్గాల్లో కూడా ఇప్పుడు ఈసారి ఈ 2024 ఎన్నికలు కీలకంగా మారాయి. ఎందుకంటే ఉమ్మడి అనంతపురం జిల్లాలో ఇటు వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ కానివ్వండి, తెలుగుదేశం పార్టీ రెండింటికి కూడా సమాన బలాలు ఉన్నాయి, సమానమైన క్యాడర్ ఉన్నాయి, కార్యకర్తలు, అభిమానులు కూడా చాలా మంది ఉన్నారు. ఎందుకంటే ఈ 14 నియోజకవర్గాల్లో కూడా ప్రతిసారి కూడా హోరాహోరాగా ఉండేది ఇటు తెలుగుదేశం పార్టీకి, అటు వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ. వైఎస్ రాజశేఖర్ ఉన్నప్పుడు ఉన్న కాంగ్రెస్ పార్టీకి కూడా ఇక్కడ తెలుగుదేశం పార్టీకి సుమారుగా అంటే 14 సీట్లలో 12 వచ్చాయి, వాళ్ళకి 2 వచ్చాయి, లేకపోతే వీళ్ళకి 2 వచ్చాయి, వీరికి 12 వచ్చేది ఉంటాయి. ఇప్పుడు 2019 ఎన్నికల్లో కూడా అదే రిపీట్ అయిందనమాట. 2 నియోజకవర్గాలు అనంతపురంలో టీడీపీ కైవసం చేసుకుంటే 2019లో వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ 12 కైవసం చేసుకుంది. గతంలో అయితే తెలుగుదేశం పార్టీ 12 సీట్లు కైవసం చేసుకుంది, కాంగ్రెస్ పార్టీ 2 మాత్రమే కాదు. ఇక ఈ విధంగా అనంతపురం జిల్లాలో కొనసాగుతోంది. ఇప్పుడు ప్రస్తుతం అయితే ఈ 2024 ఎన్నికల్లో ఇప్పుడు అధికార వైఎస్ఆర్సీపీ తప్పులను లేకపోతే ప్రభుత్వ వైఫల్యాలను ఎండగడుతూ ఇప్పుడు ఉమ్మడి తెలుగుదేశం ఏదైతే కూటమి ఉందో ఆ కూటమి జనసేన, తెలుగుదేశం పార్టీ అలాగే బీజేపీ 3 పార్టీలు కలిసి ముమ్మరంగా ప్రచారం చేస్తున్నాయి. ప్రతి నియోజకవర్గంలో కూడా వారు ముగ్గురు కలిసి ప్రచారం చేస్తున్నట్టు కనిపించినప్పటికీ కూడా వీరందరూ కూడా తెలుగుదేశం పార్టీకి సంబంధించి తెలుగుదేశం పార్టీ అభ్యర్థి మాత్రమే ఎక్కువగా ఇక్కడ ప్రభావితం చేసే అవకాశం ఉంది. మిగతా బీజేపీ గానీ తెలుగుదేశం పార్టీ
బీజేపీ కానీ లేకపోతే జనసేన పార్టీ ఈ అభ్యర్థులు పెద్దగా ప్రభావం చూపించే అవకాశం అయితే మనకు కనిపించడం లేదు. ముఖ్యంగా ప్రధానంగా వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ, తెలుగుదేశం పార్టీ అభ్యర్థులపైనే ఇక్కడ ఉమ్మడి అనంతపురం జిల్లాలో పోటీ నెలకొని ఉన్నట్లు కూడా మనకు కనిపిస్తుంది. ప్రస్తుతం ఇప్పుడు పోలింగ్ సమయం దగ్గర పడుతూ ఉండడంతో ఈ శనివారం అంటే ఈ నెల 11తో ప్రచారం ముగియడంతో ప్రచారాన్ని కూడా ముమ్మరం చేశారు. ఆ అభ్యర్థులు ప్రతి మారుమూల గ్రామానికి వెళ్లి వారు తమకు ఓటు వేయాల్సిందిగా అభ్యర్థిస్తున్నారు. ముఖ్యంగా ప్రతిపక్ష టీడీపీ, అధికార వైసీపీ ప్రభుత్వ వైఫల్యాలను ఎండగడుతూ ముందుకెళ్తుంటే అయితే తెలుగుదేశం పార్టీ హామీలు ఇచ్చినప్పటికీ కూడా అది నెరవేర్చదు, మోసపూరిత హామీలు నమ్మకం అని చెప్పేసి వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ప్రజల్లోకి వెళ్లి ప్రచారాన్ని ముమ్మరం చేస్తోంది. రైట్, ఇక ఆంధ్రప్రదేశ్లో ఎన్నికలు కీలక దశకు చేరుకున్నాయి. పోలింగ్కు పట్టుమని 10 రోజులు కూడా సమయం లేదు. గెలుపు కోసం అయితే రాజకీయ పార్టీలు అయితే ప్రజల్లోకి వెళ్లి ప్రచారాన్ని హోరిస్తున్నాయి. రైట్, ఈ విషయంపై పూర్తి సమాచారాన్ని అందించడానికి మా ప్రతినిధి విజయనగరం నుంచి భార్గవ్ ఫోన్ లైన్లో ఉన్నారు. భార్గవ్, ఎంపీ స్థానాలకు గాను లేదా ఇటు అసెంబ్లీ స్థానాలకు గాను ఇప్పటికే ఎన్నికల ప్రచారంలో ఇరు పార్టీలు కూడా ప్రచారం దూసుకెళ్తాయి. అలాగే కొన్ని ప్రధాన పార్టీలు కూడా ప్రచారం దూసుకెళ్తున్న నేపథ్యంలో ప్రధానంగా మనం చూసుకున్నట్టయితే విజయనగరం జిల్లాలో ఎప్పుడు కూడా రాజకీయాలు ఎప్పుడు కూడా ఉమ్మడి విజయనగరం జిల్లా వ్యాప్తంగా కూడా వేడెక్కుతూనే ఉంటాయి. అయితే గత ఎన్నికల్లో 2019 ఎన్నికలకు సంబంధించి మనం చూసుకున్నట్టయితే పూర్తిగా ఇక్కడ టీడీపీ కంచుకోటగా ఉన్న ఉమ్మడి విజయనగరం జిల్లాలో పూర్తిగా వైసీపీ క్లీన్ చిప్ చేసిన పరిస్థితి. దానికి ప్రధానమైన కారణం మంత్రి బొత్స అనే చెప్పుకుంటారు. అంతేకాక అతని కుటుంబ సభ్యులు కూడా ఆయన బలం, అలాగే ఆయన రాజకీయ భవిష్యత్తు కానీ ఆయన రాజకీయ అనుభవం కానీ దీనిపైన పూర్తి ప్రభావం చూపించి వైసీపీ క్లీన్ చిప్ చేసిందని చెప్పుకుంటారు. అయితే ఎప్పుడు ముఖ్యంగా మనం చూసుకున్నట్టయితే ఉమ్మడి విజయనగరం జిల్లాకు సంబంధించి 9 నియోజకవర్గాల్లో ముఖ్యంగా మాజీ మంత్రి కిమిడి కళా వెంకట్రావుకి అటు బొత్స సత్యనారాయణ కూడా ఒక తీవ్రమైన స్థాయిలో ఇప్పటి వరకు ప్రచారంలోనే కాకుండా పూర్తి స్థాయిలో పోటీ కూడా గట్టిగానే ఉందని మనం చెప్పుకోవచ్చు. అయితే ఇప్పుడున్న పరిస్థితుల్లో అటు వైసీపీ గెలుస్తుందా టీడీపీ గెలుస్తుందా అనే ఒక ఉత్కంఠమైన పరిస్థితులు అయితే నెలకొన్న పరిస్థితి కనబడుతుంది. అలాగే ముఖ్యమైన నియోజకవర్గాల్లో విజయనగరం కేంద్రంగా మనం చూసుకున్నట్టయితే మాజీ కేంద్ర మంత్రి అశోక్ గజపతి గారు ఇక్కడ నిల్చుంటారని చెప్పుకుంటూ వచ్చారు. కానీ దానికి భిన్నంగా టీడీపీ అయితే మాత్రం ఆయన కుమార్తె అతిథి విజయలక్ష్మి గజపతి రాజు గారికి ఇప్పటికే టీడీపీ కూటమి అభ్యర్థిగా నిలిచిన పరిస్థితి కనబట్టింది. ఆవిడకి ఎదురుగా ఇప్పుడు ప్రస్తుతం ఉన్న డిప్యూటీ స్పీకర్ కోలగట్ల ఆవిడకి ఎదురుగా వైసీపీ అభ్యర్థిగా నిలుచున్నారు. అలాగే ముఖ్యంగా మాజీ ఎమ్మెల్యే మీసాల గీత టీడీపీ అభ్యర్థిగా మొదటి నుంచి కూడా టీడీపీ సీట్ ఆశించిన విషయం తెలిసిందే. కానీ ఆవిడకి ప్రస్తుతానికి ఇండిపెండెంట్ అభ్యర్థిగా అక్కడ నిల్చోవడం, అంతేకాకుండా ఆవిడకి గ్లాస్ గుర్తు అక్కడ ఈసీ ఇవ్వడం కూడా జరిగింది. దానికి సంబంధించిన కొంతవరకు తీవ్రమైన వ్యతిరేకతలు టీడీపీ ప్రయత్నం చేస్తున్నాయి, అటు జనసేన నుంచి వస్తున్నాయి. అయితే ఏదేమైనప్పటికీ కూడా ముఖ్యంగా నియోజకవర్గం విజయనగరంలో కూడా కొంతవరకు ఉత్కంఠ నెలకొన్న పరిస్థితి కనబడుతుంది. అలాగే ముఖ్యంగా మనం చూసుకుంటే అటు ఉమ్మడి విజయనగరం జిల్లాకు సంబంధించి సాలూరు, పార్వతీపురం, కురుపాం, అలాగే ఇటువైపు మనం చూసుకున్నట్టయితే గజపతి నగరం, అలాగే నెల్లిమర్ల నియోజకవర్గానికి సంబంధించి ఇటు బొబ్బిలి నియోజకవర్గానికి సంబంధించి కూడా చాలా వరకు కూడా అటు ఇరు పార్టీల అభ్యర్థులు కూడా మొత్తం అందరూ కూడా హోరాహోరీగా ఉన్నట్టు తెలుస్తుంది. అంతేకాకుండా ఎక్కువగా వైసీపీకి సంబంధించి మాత్రం మొత్తంగా సిట్టింగ్ ఎమ్మెల్యేలందరూ కూడా ఇప్పటికే సీట్లు ఇచ్చిన పరిస్థితి కాబట్టి టీడీపీ మాత్రం కొంతవరకు అభ్యర్థులందరినీ కూడా కొత్త వారిని మార్చింది. అంతేకాకుండా ముఖ్యంగా ఎప్పుడూ లేని విధంగా టీడీపీ విజయనగరం జిల్లాకు సంబంధించి టీడీపీ ఉమ్మడి అభ్యర్థిగా ఎక్కువగా ఆడపడుచులు అయిన పరిస్థితి కనబడ్డది. ఎస్కోట, విజయనగరం, అలాగే కురుపాం నియోజకవర్గానికి సంబంధించి, సాలూరు నియోజకవర్గానికి సంబంధించి ఎక్కువగా ఆడపడుచులు 9 నియోజకవర్గాల్లో 5 ఆడపడుచులనే నిలిచిన నేపథ్యం మొట్టమొదటిసారిగా టీడీపీ ఒక వినూత్నమైన నిర్ణయాన్ని అయితే తీసుకుంది. గతంలో కూడా మొట్టమొదటి స్పీకర్ గా ఉత్తరాంధ్రకు సంబంధించిన విద్వా భారతికి ఇచ్చిన కనుక కూడా టీడీపీ మళ్ళీ ఇలాంటి సమీకరణాలు కొత్తగా వస్తాయని కూడా మనం చెప్పుకోవచ్చు. రైట్, థ్యాంక్ యూ భార్గవ్. గెలుపు కోసం రాజకీయ పార్టీలు ప్రజల్లోకి వెళ్లి ప్రచారాన్ని అయితే హోరెత్తిస్తున్నాయి. ఓ పక్క సీఎం జగన్ సిద్ధం సభలతో అయితే దూకుడు మీద ఉన్నారు. మరోవైపు కూటమి ప్రచారం కూడా జోరుగా కొనసాగుతుంది. రైట్, ఈ విషయంపై పూర్తి సమాచారాన్ని అందించడానికి కడప నుంచి మా ప్రతినిధి సుదర్శన్ ఫోన్ లైన్ లో ఉన్నారు. సుదర్శన్, ఎగ్జాక్ట్లీ ఒక వారం మాత్రమే సమయం ఉంది ఎన్నికల ప్రచారానికి సంబంధించి. దీంతో అన్ని రాజకీయ పార్టీల అభ్యర్థులందరూ కూడా తమ ప్రచారాన్ని హోరెత్తిస్తున్నారు. ఇప్పటికే ఒక టర్మ్ డోర్ టు డోర్ క్యాంపెయిన్ కంప్లీట్ చేసుకున్నారు. ఇప్పుడు కార్నర్ మీటింగులతో ముందుకెళ్తూ ఉన్నారు. అలాగే బ్యాచ్లుగా విడిపోయి టీములుగా
ఎవరి దారిలో వాళ్ళు ప్రచారాలు చేస్తున్నారు. ముఖ్యంగా ఈసారి ఆసక్తిని కలిగిస్తున్నటువంటి అంశం ఏంటంటే పెద్ద ఎత్తున అభ్యర్థుల యొక్క ఫ్యామిలీ మెంబర్స్, బంధువులు అందరూ కూడా రంగంలోకి దిగుతూ ఉన్నారు. పై స్థాయిలో చంద్రబాబు నాయుడు దగ్గర నుంచి మొదలుకుంటే కింది స్థాయి ఎమ్మెల్యే అభ్యర్థుల వరకు, ఇటువైపు జగన్ ఫ్యామిలీ అందరూ కూడా, ఫ్యామిలీ మెంబర్స్ అందరూ కూడా జనంలోనే ఉన్నారు. వాళ్ళు కూడా ప్రతిరోజు పార్టీకి సామాన్య కార్యకర్త ఏ విధంగా ప్రచారం చేస్తారో వాళ్ళు కూడా అదే విధంగా ప్రచార కార్యక్రమాల్లో నిమగ్నమయ్యారు. రాయలసీమ వ్యాప్తంగా చూస్తే 8వ తేదీన నరేంద్ర మోడీ కలికిరి రాబోతూ ఉన్నారు. పీలేరు నియోజకవర్గంలో భాగమైనటువంటి అక్కడ బీజేపీ అభ్యర్థిగా, రాజంపేట పార్లమెంట్ అభ్యర్థిగా కిరణ్ కుమార్ రెడ్డి బరిలో ఉన్నారు. ఆయన తరపున ప్రచారం చేయడానికి మోడీ గారు రాబోతున్నారు. ఈ రోజు కడప జిల్లా ఎర్రగుంట్లలో రాజ్నాథ్ సింగ్ పర్యటన ఉంది. రాజ్నాథ్ సింగ్ ఒక మీటింగ్ లో పాల్గొనబోతున్నారు. జమ్మలమడుకు సంబంధించి బీజేపీ తరఫున ఎమ్మెల్యే అభ్యర్థిగా పోటీ చేస్తున్నటువంటి ఆదినారాయణ రెడ్డి తరఫున రాజ్నాథ్ సింగ్ ప్రచారానికి ఈ రోజు వస్తూ ఉన్నారు. రేపు ఎల్లుండు చంద్రబాబు నాయుడు పర్యటన కూడా జిల్లాలో ఉండబోతూ ఉంది. నిన్న హిందూపురంలో జగన్మోహన్ రెడ్డి భారీ సభను నిర్వహించారు. ఈ రోజు చంద్రబాబు నాయుడు హిందూపురము వెళ్ళబోతున్నారు. దానికి కౌంటర్ గా అక్కడ ఆయన సభ నిర్వహించబోతున్నారు. ఒకరి వెనుకో. రైట్, థ్యాంక్ యూ సుదర్శన్, థ్యాంక్స్ ఫర్ ది డీటెయిల్స్. రైట్, ఇక మరోవైపు అయితే ఈ విధంగా అయితే ఒకరి తర్వాత ఒకరైతే ప్రచారాలు అయితే జోరుగా కొనసాగుతున్నాయి. ఇంకో పక్క అయితే షర్మిల కూడా పదునైన బాణాలతో అయితే అధికార పార్టీపై అయితే విమర్శలు గుప్పిస్తుంది. ఇక ఈ పరిస్థితుల్లో అయితే కూటమి తరపున ప్రధాని నరేంద్ర మోదీ అయితే ఏపీలో ఎన్నికల ప్రచారానికి విచ్చేస్తున్నారు. రైట్, ఈ విషయంపై పూర్తి సమాచారాన్ని అందించడానికి మా ప్రతినిధి నెల్లూరు నుంచి చరిత్ ఫోన్ లైన్ లో ఉన్నారు. చరిత్. థ్యాంక్ యూ సార్. జిల్లాలో, ఉమ్మడి నెల్లూరు జిల్లాలో రాజకీయ హీట్ అయితే మాత్రం కొనసాగుతుందని చెప్పాలి. అంటే రాష్ట్ర స్థాయిలోని ప్రధానమైనటువంటి నేతలందరూ కూడా ఇక్కడ పోటీ చేస్తుండడంతో కీలకమైనటువంటి ఎన్నికలు ఇక్కడ జరుగుతున్నాయని చెప్పాలి. చాలా ప్రెస్టీజియస్ ఎలక్షన్ జరుగుతుంది ఇక్కడ వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ అండ్ తెలుగుదేశం. అలాగే కాంగ్రెస్ పార్టీలో కూడా అంటే ఢిల్లీ స్థాయి నేతలు ఇక్కడ పోటీ చేస్తుండడంతో పూర్తిగా కూడా చాలా ప్రాధాన్యత సంతరించుకుందనే చెప్పాలి. ప్రధానంగా మనం గమనించినట్టు వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీకి సంబంధించినటువంటి నెంబర్ 2 గా చెప్పుకున్నటువంటి విజయసాయి రెడ్డి ఇక్కడ ఎంపీగా, నెల్లూరు ఎంపీగా ప్రాతినిధ్యం పోటీ చేస్తుండడం. అలాగే వేమిరెడ్డి ప్రభాకర్ రెడ్డి అంటే ఒక ఐకానిక్ వ్యక్తిలాగా నెల్లూరు జిల్లాలోనే కాకుండా దేశ విదేశాల్లో వ్యాపార సామ్రాజ్యాలు విస్తరించినటువంటి వేమిరెడ్డి ప్రభాకర్ రెడ్డి ఇక్కడ ఎంపీగా పోటీ చేస్తుండడంతో అత్యంత కాస్ట్లీయెస్ట్ ఎన్నికలు నెల్లూరులో జరుగుతాయంటూ కూడా రాజకీయ విశ్లేషకులు అంచనా వేస్తున్నారు. అలాగే మరొక ఎంపీ ఎవరైతే రాహుల్ గాంధీకి అత్యంత సన్నిహితుడు, ఈ రోజు నెల్లూరు జిల్లా కలెక్టర్ గా పనిచేసి అనేక సంస్కరణలకు నాంది పలికినటువంటి కొప్పుల రాజు, ఇక్కడ రిటైర్డ్ ఐఏఎస్ కొప్పుల రాజు ఇక్కడ ఎంపీగా ప్రాతినిధ్యం కాంగ్రెస్ పార్టీ తరఫున ఇక్కడ ఎంపీగా పోటీ చేస్తున్నారు. అయితే ఇక్కడ ఖచ్చితంగా మనం గమనించాల్సిన అంశం ఏంటంటే ఎలాంటి పోటీ చేసి ఇక్కడ జరగబోతుంది అనేది కూడా పెద్ద చర్చ అయితే జరుగుతుందని చెప్పాలి. ప్రధానంగా ఇక్కడ ముస్లిం ఓటర్లను ప్రభావితం చేసేందుకైతే మాత్రం ఇరు పార్టీలు పెద్ద ఎత్తున అయితే ఈ కసరత్తులు పడుతున్నాయి. ఎన్డీఏ కూటమిని బూచిగా చూపి టీడీపీకి దూరం చేయాలని చూస్తుంటే, అలాగే గతంలో 2014లో ఈ జరిగినటువంటి ఇదే కూటమిలో ఎక్కడ ముస్లిం సమాజానికి అన్యాయం చేయలేదంటూ కూడా ఇక్కడ ఎన్డీఏ కూటమి నుంచి వైసీపీకి అయితే కౌంటర్ అయితే ఇస్తున్నారని చెప్పాలి. ఏది ఏమైనప్పటికీ సార్వత్రిక మిగతా 10 నియోజకవర్గాల్లో కూడా రాజకీయం అయితే మాత్రం హోరాహోరీగా సాగుతుందనే చెప్పాలి. ఇది ఎంతవరకు ఈ హీట్ క్యారీ అవుతుంది అంటే ఇక్కడ ఇండిపెండెంట్ల బెడద కూడా మాత్రం ప్రధానంగా ఉందని చెప్పాలి. కావలి నియోజకవర్గానికి వస్తే ప్రత్యేకంగా ఇక్కడ టీడీపీ టికెట్ ఆశించి ఇక్కడ ఇండిపెండెంట్ బరిలో నిలిచారు. ఇండిపెండెంట్ అభ్యర్థిగా ఉన్నటువంటి ఫస్ట్ ప్లేట్ ఎంతవరకు ప్రభావితం చూపిస్తారంటూ కూడా ఒక చర్చ అయితే జరుగుతుందని చెప్పాలి. అయితే నెల్లూరు జిల్లా వ్యాప్తంగా కూడా యొక్క ప్రభావం ఉన్నటువంటి ఏకైక నియోజకవర్గం కావలి నియోజకవర్గం. అయితే ఈ ఇండిపెండెంట్ ఎఫెక్ట్ ఇటు వైసీపీకి ఉంటుందా, ఇటు లేకపోతే టీడీపీకి ఉంటుందా అనేది కూడా చర్చ అయితే జరుగుతుంది. అలాగే నెల్లూరు టౌన్ కు సంబంధించి కీలకమైన నేత తెలుగుదేశం పార్టీలో దాదాపుగా కూడా ఎటువంటి అపాయింట్మెంట్ లేకుండా చంద్రబాబు నాయుడు కలిగేటటువంటి నారాయణ విద్యా సంస్థల చైర్మన్ పొంగూరి నారాయణ అక్కడ బరిలో నిలుస్తున్నారు. పొంగూరి నారాయణ మీద ఈ రోజు ఒక ముస్లిం మైనార్టీని అయితే సామాన్య ముస్లిం మైనార్టీని అక్కడ బరిలో నిలిపారు. కానీ ముస్లిం మైనార్టీకి సంబంధించినటువంటి ఓట్లన్నీ కూడా పోలరైజేషన్ జరుగుతుందంటూ కూడా వైసీపీ ఆశాభావం వ్యక్తం చేస్తున్నప్పటికీ ఇక్కడ ఏదైతే నారాయణ మాత్రం గతంలో చేసినటువంటి అభివృద్ధి ఎజెండాగా ముందుకెళ్తున్నారు. నాకు నేనప్పుడు మంత్రిగా మీకు చేశాను, ఈ రోజు నాకు కానీ ఒక ఎమ్మెల్యేగా ఒక అవకాశం ఇస్తే రాబోయే రోజుల్లో నేనే కీలకమైనటువంటి మంత్రిగా ఉంటాను, ఖచ్చితంగా
నెల్లూరు అభివృద్ధిలో నా మార్కు చూపిస్తానంటూ కూడా పొంగూరు నారాయణ ప్రజలకు వివరిస్తున్నారు. గతంలో ఆయన చేసినటువంటి అభివృద్ధి కార్యక్రమాలండి. రైట్, థ్యాంక్ యూ చెరీ, థ్యాంక్స్ ఫర్ ది డీటెయిల్స్. ఇక ప్రధాని పర్యటనపై అయితే రాజకీయ వర్గాల్లో పెద్ద ఎత్తున చర్చ జరుగుతుంది. ఎన్నికల ప్రచారం సరే, రాష్ట్ర ప్రజలపై అయితే వరాల జల్లు కురిపిస్తారా లేదా అనేది అయితే, ఒకవేళ వరాల జల్లు కురిపిస్తే ఏముంటాయనే ఆలోచనలు అయితే జనాలు ఒక ఆలోచనలో పడ్డారు. రైట్కి ఈ విషయంపై పూర్తి సమాచారాన్ని అందించడానికి మా ప్రతినిధి గుంటూరు నుంచి రమేష్ ఫోన్ లైన్లో ఉన్నారు. రమేష్, ఏదైతే మరి ఆంధ్రప్రదేశ్ లో ఎన్నికలు కేవలం వారం రోజులు మాత్రమే ఉన్నటువంటి నేపథ్యంలో రాజకీయ కొంత వేడెక్కిందని చెప్పుకోవచ్చు. ఎందుకంటే అధికార పార్టీ విపక్షాల పైన మాటల తూటాలతో కూడా మరి ప్రజల్లోకి ప్రచారంలోకి వెళ్తున్నటువంటి పరిస్థితి అయితే కనపడుతుంది. అయితే పూర్తి స్థాయిలో ఏదైతే మరి జరుగుతున్నటువంటి ఎన్నికల వైసీపీ కుటుంబ సభలతో ఓడెత్తించినటువంటి నేపథ్యంలో ఈ రోజు ఇటీవల బస్సు యాత్రలు కానీ అటు ఆ బహిరంగ సభలతో ముందుకెళ్తున్నటువంటి పరిస్థితి కనపడుతుంది. అయితే ఏదైతే మరి కూటమి గెలుపు దిశగానే అడుగులు వేస్తుంది. సీట్ల వ్యవహారం కానీ అటు మేనిఫెస్టోలో కూడా చాలా కీలకంగా వెళ్తుందని చెప్పుకోవచ్చు. ఎందుకంటే వైసీపీని ఎదుర్కోవాలంటే ఖచ్చితంగా అటు పథకాలు కానీ అటు కూటమి కలిసికట్టుగా ముందుకెళ్లాలనేది కూడా ఆ కూటమి యొక్క నిర్ణయం అని చెప్పుకోవచ్చు. అయితే ఆ దశగానే ముందుకెళ్తున్నటువంటి పరిస్థితి కనపడుతుంది. ఉత్తరాంధ్రలో పూర్తి స్థాయిలో కూటమికి అనుకూలంగానే వ్యవహరిస్తుంది. అన్ని సర్వేలు కూడా ఏదైతే మరి కూటమికి ఎక్కువగా ఇస్తున్నటువంటి పరిస్థితి కనిపిస్తుంది. అయితే వైసీపీ మాత్రం మేకపోతూ గాంభీర్యంగా ముందుకెళ్తున్నటువంటి పరిస్థితి కనపడుతుంది. ఎందుకంటే మొన్న మనం మేనిఫెస్టోలు విడుదల చేసినటువంటి సమయంలో కూడా మనం ఒకసారి చూసుకోవచ్చు. మేనిఫెస్టోలో గత నవరత్నాల పథకాలకు సంబంధించి మరి కంటిన్యూ చేస్తామని చెప్పారు. అదేవిధంగా కొత్త పథకాలు పెద్ద ఈ మేనిఫెస్టోలో ఇటీవల విడుదల చేసినటువంటి వైసీపీ మేనిఫెస్టోలో ఎలాంటి హామీలు ఇవ్వలేనటువంటి పరిస్థితి కనపడుతుంది. పూర్తిగా ఖజానా సంపదని సృష్టించడంలో వైసీపీ పూర్తి స్థాయిలో విఫలమైందని చెప్పుకోవచ్చు. ఎందుకంటే రాష్ట్ర రాజధాని లేనటువంటి పరిస్థితి కనపడుతుంది. అదేవిధంగా ఎక్కడ కూడా మరి పెట్టుబడులు లేవు, విదేశీ పెట్టుబడులు లేవు, ఎక్కడ కూడా కంపెనీలు లేవు, ఎక్కడ ఉద్యోగాలు లేనటువంటి పరిస్థితి కనపడుతుంది. అది పూర్తి స్థాయిలో కూటమి క్యాష్ చేసుకునే విధంగా ముందుకెళ్తుంది. టీడీపీ కానీ జనసేన కానీ బీజేపీకి సంబంధించినటువంటి అభ్యర్థులు ఇదే అంశాన్ని అటు ప్రచారంలో ఇది ఒక అస్త్రంగా మార్చుకుంటున్నటువంటి పరిస్థితి కనపడుతుంది. అయితే కేవలం సంక్షేమ పథకాలే కాదు, రాష్ట్ర అభివృద్ధి అదేవిధంగా పెట్టుబడులు ఉద్యోగాలు అది కీలకమని కూడా కూటమి ప్రచారం చేసుకుంటూ ముందుకెళ్తున్నటువంటి పరిస్థితి కనపడుతుంది. అయితే మొత్తం 175 నియోజకవర్గాలకు సంబంధించి అటు 25 పార్లమెంటుకు సంబంధించినటువంటి నేపథ్యంలో 144 అటు టీడీపీ పోటీ చేస్తుంది. అదేవిధంగా జనసేన బీజేపీకి సంబంధించి కూడా మరి 10 బీజేపీకి సంబంధించి అటు 21 సీట్లకు సంబంధించి జనసేన పోటీ చేస్తుంది. ప్రతి సీటు కూడా గెలుపు దశగానే అడుగులు వేస్తున్నారు. ఎందుకంటే రానున్నటువంటి రోజులు ఇప్పటికే టీడీపీ కూటమి ఖచ్చితంగా 150 సీట్లు వస్తాయంటూ కూడా మరి ఒక ఆశాభావం వ్యక్తం చేస్తున్నటువంటి నేపథ్యంలో అటు వైసీపీ కూడా వైనాట్ 175 అంటూ కూడా ముందుకెళ్తున్నటువంటి పరిస్థితి. అంటే ప్రజల్లో కొంత కన్ఫ్యూజ్ చేస్తున్నటువంటి పరిస్థితి కనపడుతుంది. వైసీపీ కానీ అటు కూటమి సంబంధించినటువంటి అభ్యర్థులు కానీ. అయితే సూపర్ 6 పథకాల ద్వారా ఖచ్చితంగా సక్సెస్ అవుతారని కూడా మరి కూటమి ముందుకెళ్తున్నటువంటి పరిస్థితి. ఎందుకంటే కీలకంగా అది అటు తెలంగాణలో ఇప్పటికే అమలు చేశారు. బస్సు ఏదైతే మహిళలకి ఉచిత బస్సుకు సంబంధించి కానీ, సంవత్సరానికి 3 సిలిండర్లకు సంబంధించి కానీ, తర్వాత కళలకు రెక్కలు అనే ప్రోగ్రాం ద్వారా కానీ ఇవన్నీ కూడా పూర్తిగా ప్రజలకి అటు సామాన్య ప్రజలకి చేరువయ్యే విధంగా మరి పెన్షన్ వ్యవహారం కూడా ఇప్పటి వరకు ప్రభుత్వం 3,000 అందించినటువంటి నేపథ్యంలో వారికి ఆ పెన్షన్స్ వృద్ధులు మొత్తానికి కూడా 4,000 రూపాయలు పెంచడం ఇంటికి నేరుగా ఇస్తామని చెప్పి కూడా ఇప్పటికే కూటమి చెప్పినటువంటి పరిస్థితి కనపడుతుంది. అయితే అదేవిధంగా వికలాంగులకు కూడా భారీ వరాలు కురిపించారని చెప్పుకోవచ్చు. కూటమి 6,000 రూపాయలు ఇస్తామని కూడా ఇప్పటికే చెప్తున్నటువంటి పరిస్థితి. అదేవిధంగా కిడ్నీ పేషెంట్లకి ఒక్కొక్క పేషెంట్ కి 15,000 రూపాయలు ఇస్తానని కూడా చెప్పినటువంటి పరిస్థితి. ఏది ఏమైనా రాష్ట్రంలో రాజకీయంగా కేవలం వారం రోజులు ఉన్నటువంటి నేపథ్యంలో అటు వైసీపీ, టీడీపీ, బీజేపీ
జనసేనకు సంబంధించిన కూటమి కానీ వైసీపీ కానీ మాటల తూటాలు పెంచుకున్నటువంటి పరిస్థితి కనపడుతుంది. వృద్ధుల పింఛన వ్యవహారం అది ఏదైతే రగడ మొదలైనటువంటి నేపథ్యంలో ప్రతి అంశం ఆయా పార్టీలకు సంబంధించినటువంటి రాజకీయ పార్టీలు వారికి అనుకూలంగా మార్చుకునే విధంగా కూడా ముందుకెళ్తున్నటువంటి పరిస్థితి ఖచ్చితంగా కనపడుతుంది. రైట్, థ్యాంక్ యూ రమేష్, థ్యాంక్స్ ఫర్ ది డీటెయిల్స్. ఇక రాష్ట్రానికి రాజధాని లేదు, అమరావతి శంకుస్థాపన జరిగిన అయితే జగన్ ప్రభుత్వం 3 రాజధానుల ప్రకటన చేసింది. దీంతో అమరావతి నిర్మాణం పూర్తిగా ఆగిపోయింది. అలాగే పోలవరం ప్రాజెక్టు నిర్మాణం ఇంకా పూర్తి కాలేదు. రైట్, ఈ విషయంపై పూర్తి సమాచారాన్ని అందించడానికి మా ప్రతినిధి ప్రకాశం నుంచి సురేష్ ఫోన్ లైన్లో ఉన్నారు. సురేష్, ఉమ్మడి ప్రకాశం జిల్లాలో 12 నియోజకవర్గాలు ఉంటే దాదాపు ఈ 12 నియోజకవర్గాల్లో చూసుకుంటే ఇటు టీడీపీకి కానీ వైసీపీకి కానీ పోటాపోటీగా హోరాహోరీగా ప్రచారం జరుగుతున్న పరిస్థితి ఉంది. ఇద్దరు నాయకులు కూడా ఇటు టీడీపీ నాయకులు కానీ ఇటు వైసీపీ ఎమ్మెల్యే అభ్యర్థులు కానీ ప్రచారంలో మాత్రం తమ స్టైల్లో ఏదైతే మార్నింగ్ నుండి నైట్ 11-12 దాకా ప్రజల్లో మమేకం అయ్యి ప్రజలతో మమేకం అవుతున్న పరిస్థితి కనబడుతుంది. ఎవరి స్టైల్ వాళ్ళు ఫాలో అవుతూ ప్రజల్ని తన వైపు ఆకర్షించుకునే పరిస్థితులు అయితే అక్కడ కనబడుతుందని చెప్పుకోవచ్చు. దానితో మరింత టీడీపీ కానీ ఇటు వైసీపీ కానీ ఈ మధ్య కాలంలో చూసుకుంటే మరింత ప్రచారంలో మరింత దృష్టి పెంచిందని చెప్పుకోవచ్చు. చూసుకుంటే తాజాగా నిన్న ఇటు టీడీపీ అధినేత ఎవరైతే ఉన్నా చంద్రబాబు నాయుడు పర్యటన దశలో జరిగింది. అట్లాగే చూసుకుంటే ఇటు గిద్దలూరులో పవన్ కళ్యాణ్ పర్యటన కూటమి తరఫున, అట్లాగే పొదుల్లో చూసుకుంటే ఇటు చంద్రబాబు పర్యటన, అట్లాగే వైసీపీ తరఫున చూసుకుంటే ఇటు కనిగిరిలోని పామూరు బస్టాండ్ దగ్గర వైసీపీ పర్యటన, అట్లాగే మలివిడతలో కూడా గతంలో ఈ వారం రోజుల వ్యవధిలోనే చంద్రబాబు నాయుడు కానీ లేకపోతే నారా లోకేష్ ఒంగోలు యువగలంతో యువగలంతో ఎత్తు ముఖాముఖి నిర్వహించడం జరిగింది. అట్లాగే పాలయ్య కొండేపి మరుగుల్లో కూడా పర్యటించిన పరిస్థితులు ఉన్నాయి. మరో కూటమి తరఫున ప్రచారం చేసిన పరిస్థితులు కనబడుతున్నాయి. ఈ గత వారం 10 రోజుల వ్యవధిలోనే ఇటు చంద్రబాబు నాయుడు కానీ లేకపోతే లోకేష్ కానీ బాలయ్య కానీ పవన్ కళ్యాణ్ కానీ 1-2 సార్లు పర్యటించగా, ఇది చూసుకుంటే జగన్ 2 సార్లు పర్యటించిన పరిస్థితి ఉంది. ఒకటి కొండేపిలో ఎవరైతే అక్కడ సిట్టింగ్ మాజీ ఎమ్మెల్యే మంత్రి ఆదిమూలపు సురేష్ ప్రజెంట్ సిట్టింగ్ మినిస్టర్ ఆదిమూలపు సురేష్ ఎవరైతే ఉన్నారో కొండేపి వైసీపీ అభ్యర్థిగా పోటీ చేసిన పరిస్థితుల్లో ఆయన్ని గెలిపించారని గతంలో ఏదైతే 2014-2019 ఎన్నికలు చూసుకుంటే అక్కడ వైసీపీ ఓడిపోయిన పరిస్థితి ఉంది. రాష్ట్ర వ్యాప్తంగా 21 స్థానాలు ఎస్సీ రిజర్వ్ కాన్ఫరెన్స్ ఉంటే అందులో 20 చోట్ల వైసీపీ బాగా వేసినప్పటికీ ఈ కొండేపులు ప్రధానంగా 2014-2019 ఎన్నికల్లో కానీ ఓడిపోయిన పరిస్థితుల్లో అయితే ఈసారి ఖచ్చితంగా అక్కడ వైసీపీ ఎట్టైనా జెండా పాదాలి, ఖచ్చితంగా గెలవాలని చెప్పి దృఢ సంకల్పంతో ఉన్న పరిస్థితుల్లో ఏదైతే కొండేపి గట్టి అభ్యర్థి అయిన ఐఆర్ఎస్ అధికారి మాజీ అట్లాగే విద్యావంతుడు అన్ని స్కూల్స్ ఉన్న వ్యక్తి ఎవరైతే ఉన్నారో మంత్రి ఆదిమూలపు సురేష్ ఎర్రగొండపల్లి సిట్టింగ్ ఎమ్మెల్యే ఉన్నారు, ప్రస్తుతం పురపాలక శాఖ మంత్రిగా ఉన్నారు. ఈయన తీసుకొచ్చి కొండేపి నుంచి పోటీ చేసి మరి ఈసారి ఖచ్చితంగా అక్కడ ఎట్టైనా డోలా ప్రజెంట్ సిట్టింగ్ ఎమ్మెల్యే ఎవరైతే ఉన్నారో డోలా దృఢ సంకల్పంతో ఇటు వైసీపీ వ్యవస్థను పూనుకున్న పరిస్థితి. అందుకు తగ్గట్టుగానే వైసీపీ వ్యవస్థను కూడా జగన్ తీసుకొచ్చి ఎవరైతే వైసీపీ అధినేత ఉన్నారో జగన్ తీసుకొచ్చి ఇటు కొండేపులో ప్రచారం చేసిన పరిస్థితి ఉంది. అక్కడ ఆదిమూలపు సురేష్ని గెలిపించాలని పార్టీ మీద గెలిపించాలని చెప్పి నా ఎస్పీలను ప్రధానంగా ఆయన మాట్లాడడం జరిగింది. అంటే కొండేపులో ఉన్న స్థానిక సమస్యల మీద కూడా ఏదైతే ఫ్లైఓవర్ పెండింగ్ పనులు ఉన్నాయో వాటిని కూడా కంప్లీట్ చేస్తాం. ఆదిమూలపు సురేష్ అయితే మళ్ళీ మంత్రి అవ్వచ్చు. ఆయన అయితే మంత్రిగా ఉన్న సమయంలో ఈ కొండేపు కాన్స్టెన్సీ అంతా అభివృద్ధి చెందుతుందని చెప్పి ఆయన మాట్లాడిన పరిస్థితులు ఉన్నాయి జగన్. అట్లాగే చూసుకుంటే చంద్రబాబు నాయుడు తాజాగా నిన్న ఏదైతే దర్శలో జరిగిందో ఆ దర్శలో బయట వైసీపీ ప్రభుత్వం తీవ్ర విమర్శలు చేసిన పరిస్థితి ఉంది. ఉద్యోగాలు ఇవ్వలేదు, ఇట్లా రాష్ట్రం సంక్షేమం అప్పులు చేసి సంక్షేమం ఇస్తున్నారు తప్ప అభివృద్ధి ఎక్కడ కనిపించట్లేదు, రాజధాని లేదు, ఇతర తాజాగా ఈ అంత గతంలో కోడికత్తి డ్రామా, తాజాగా కోడికత్తి డ్రామా 2 గులకరాయి డ్రామా అంటే చెప్పి మరో చూసుకుంటే అక్కడ దర్శనం ఇంతవరకు ఎప్పుడు ఎవరు మహిళ ఎమ్మెల్యేగా గెలిచిన పరిస్థితులు లేవు. అయితే ఫస్ట్ టైం టీడీపీ గుట్టిపాటి లక్ష్మి అక్కడ తరఫున ఎమ్మెల్యే అభ్యర్థిగా పోటీలో దించింది. అయితే ఆమెను గెలిపించండి, ఖచ్చితంగా గెలిపిస్తే ఇక్కడ ఆమె మంచి చేస్తుందని చెప్పి ఆయన గుట్టిపాటి లక్ష్మికి మద్దతు తెలిపి అక్కడ ప్రచారంలో పాల్గొన్న పరిస్థితి ఉంది చంద్రబాబు. చూసుకుంటే ఉమ్మడి ప్రకాశం జిల్లా నాయకులందరూ హోరాహోరీగా చేసుకుంటారని చెప్పి అయితే ఇక్కడ టీడీపీకి కానీ వైసీపీకి కానీ రెబల్స్ పెడదైతే లేదని చెప్పుకోవాలి. ముఖ్యంగా గతంలో అయితే కందుకూరు ఏదైతే ప్రస్తుతం నెల్లూరు జిల్లా కింద ఉన్న కందుకూరు టీడీపీలో కొంత రెబల్స్ ఉండేది. ఇటు ఇంటూరు నాగేశ్వరరావు అక్కడ కందుకూరు కూటమి అభ్యర్థిగా ఎమ్మెల్యే అభ్యర్థిగా సీట్ ఇచ్చినప్పటికీ ఇంటూరు రాజేష్ అంటే అదే సీట్ కోసం ట్రై చేస్తున్న వ్యక్తి ఎవరైతే ఉన్నారో వాళ్ళ కజిన్ బ్రదర్ రాజేష్ కొంత దాని మీద అసంతృప్తి వ్యక్తం చేశారు. తాను ఇండిపెండెంట్ గా పోటీ చేస్తానని చెప్పి టీడీపీలో కొనసాగుతానే ఇండిపెండెంట్ గా పోటీ చేస్తానని చెప్పి 23వ తేదీ వరకు ఆయన అన్ని విచారాలు కూడా చేసిన పరిస్థితి అయింది. దీంతో కందుకూరులో కొంత హైటెన్షన్ నెలకొంది. ఒకవేళ ఇంటూరు రాజేష్ పోటీ చేస్తే ఇండిపెండెంట్ గా ఇటు టీడీపీ వచ్చే సీట్లు ఏదైతే ఓట్లు ఉంటాయో ఓట్లు చీలిపోవాలి. దీంతో అక్కడ వైసీపీ అభ్యర్థి గెలుస్తాడు,
ఇది ఎంతైనా టీడీపీకి నష్టం. కందుకూరు అనేది టీడీపీ కాన్స్టిట్యున్సీ అని టీడీపీ భావించిన పరిస్థితి ఉంది. దాంతో వేమిరెడ్డి ప్రభాకర్ ఎవరైతే ఎంపీ అభ్యర్థిగా ఉన్నారో నెల్లూరు. రైట్ థ్యాంక్ యూ సురేష్, థ్యాంక్స్ ఫర్ ది డీటెయిల్స్. రైట్ విశాఖ స్టీల్ ప్లాంట్ ప్రైవేటీకరణ తంతు పూర్తిగా జరిగిపోయింది అంటున్నారు. ఇటువంటి పరిస్థితుల్లో మోదీ పర్యటనలో ఆంధ్రప్రదేశ్పై వరాల జల్లు కురిపిస్తారా అనే అంశంపై అయితే రాష్ట్ర ప్రజలు తీవ్ర ఆసక్తితో ఉన్నట్లు తెలుస్తుంది. రైట్ ఈ విషయంపై పూర్తి సమాచారాన్ని అందించడానికి మా ప్రతినిధి చిత్తూరు నుంచి సుధీర్ ఫోన్ లైన్లో ఉన్నారు. సుధీర్, చిత్తూరు జిల్లాలో ఉన్నటువంటి సంబంధించినటువంటి అభ్యర్థులు కావచ్చు, కీలకమైనటువంటి పరిస్థితులతో నెలకొన్నటువంటి పరిస్థితులు గ్రహించి ఇద్దరు చూసినట్టయితే ఏదైతే కొన్ని ప్రదేశాలలో సమస్యాత్మకమైనటువంటి ప్రదేశాలుగా ఉన్నటువంటి పీరియడ్ కావచ్చు, కోనూరు, ఈ యొక్క తమ్మలపల్లి ఈ ప్రాంతాలంతా కూడా మదనపల్లి ప్రాంతాలంతా కూడా ఇంతవరకు కూడా పేర్లు ఖరారైన తర్వాత కూడా ఎవరైతే క్యాండిడేట్స్ ఉన్నారో వీళ్ళు ప్రచారం కొనసాగుతున్నప్పటికీ యాక్టివ్ గా ఉన్నటువంటి పరిస్థితి రోజుల్లో జరుగుతాయి. తీసుకున్నాము అక్కడ ఉన్నటువంటి తేజేంద్ర రెడ్డి సంబంధించినటువంటి అభ్యర్థి ఎమ్మెల్యే క్యాండిడేట్ ప్రస్తుతానికి ప్రచారం కొనసాగిస్తున్నప్పటికీ కూడా కార్యకర్తలను ఉన్నటువంటి మహిళలను పట్టించుకోవడానికి నియమించాల్సి ఉన్నారు. జరిగింది గతంలో బాగా నిధులు పెంచాలని ఈ యొక్క పరిశ్రమ అభ్యర్థిగా గుర్తించినటువంటి ప్రజలు అన్ని విధాల ఆదివాసీ ముందుకు తీసుకెళ్తారనేటువంటి ఉద్దేశంతో చంద్రబాబు నాయుడు ఇవ్వడం జరిగింది. కొనసాగించినట్లయితే అక్కడ కార్యకర్తలే తెలుగుగా ఉన్నటువంటి పరిస్థితి కొనసాగుతుంది. సమావేశించేటువంటి రైట్ థ్యాంక్ యూ సుధీర్, థ్యాంక్స్ ఫర్ ది డీటెయిల్స్. రైట్ ఓవరాల్ గా చూసుకున్నట్లయితే మరోవైపు ఈ ఎన్నికల ప్రచారంలో భాగంగా వైసీపీ అధినేత ముఖ్యమంత్రి వైఎస్ జగన్ పై అయితే ప్రధాని మోదీ విమర్శల బాణం ఎక్కువ పెడతారా లేదా అనే ప్రశ్నల వర్షం అయితే రాజకీయ వర్గాల నుంచి వస్తున్నాయి. రైట్ ఇదే విషయానికి సంబంధించి మరింత సమాచారాన్ని అందించడానికి మా ప్రతినిధి విశాఖ నుంచి శ్రీరామ్ ఫోన్ లైన్లో ఉన్నారు. శ్రీరామ్, చెప్పండి, విశాఖలో రాజకీయ పరిస్థితి ఏ విధంగా ఉంది? స్వాతి, ఎన్నికల తేదీ దగ్గర పడుతూ ఉండటంతో అన్ని రాజకీయ పార్టీలు కూడా ప్రచారాన్ని మరింత ముమ్మరం చేశాయి. ప్రస్తుతం నెక్స్ట్ లెవెల్ ప్రచారం జరుగుతుందని చెప్పుకోవచ్చు. అందుబాటులో ఉన్న ఏ అవకాశాన్ని కూడా అభ్యర్థులు వదులుకోవడం లేదు. అలాగే ప్రధాన పార్టీలకు సంబంధించిన ముఖ్యమైన నేతలంతా కూడా రాష్ట్ర వ్యాప్తంగా సుడిగాలి పర్యటన నిర్వహిస్తున్నారు. ఇక ఈ కోవల్లోనే 7వ తేదీన ఉమ్మడి విశాఖ జిల్లా అనకాపల్లిలో ప్రధాని మోడీ కూడా పర్యటించనున్నాడు. ప్రస్తుతం ఆయన పర్యటన పైనే అందరూ దృష్టి ఉంది అని చెప్పుకోవచ్చు. గతంలో అంటే ఈ 3 పార్టీలకు సంబంధించిన కూటమి ఫామ్ అయిన తర్వాత చిలకలూరిపేట దగ్గర ఒక ఉమ్మడి సభను నిర్వహించారు. ఇందులో ప్రధాని మోడీ కూడా హాజరయ్యారు. అయితే ఈ సభలో అందరూ కూడా అధికార వైసీపీ పార్టీ ముఖ్యంగా ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి పైన మోడీ ఏ విధంగా స్పందిస్తారు అనే అంశాన్ని ఆసక్తిగా ఎదురు చూశారు. అయితే ఆయన జగన్మోహన్ రెడ్డి పైన ఎటువంటి కామెంట్స్ చేయకపోవడంతో కూటమి అభ్యర్థుల్లో కొంత నిరాసక్తత నెలకొంది. తాజాగా ఎన్నికల ప్రక్రియ వేగవంతం కావడంతో తిరిగి మోడీ ఏపీలో 3 ప్రాంతాల్లో పర్యటించాలని నిర్ణయించారు. ఈ కోవలోనే అనకాపల్లి జిల్లాలో ఆ పార్టీకి సంబంధించిన అభ్యర్థి సీఎం రమేష్ నియోజకవర్గంలో ఆయన ప్రచారాన్ని భారీ బహిరంగ సభను ఏర్పాటు చేశారు. ఈ సభలో మోడీ ప్రభుత్వం పైన విమర్శలు చేస్తారా అనే అంశం ప్రస్తుతం రాజకీయ విశ్లేషకులందరూ కూడా ఆసక్తిగా గమనిస్తున్నారు. అయితే ఈ కూటమి ఏర్పడిన తర్వాత మోడీ ఇప్పుడే ఏపీలో పర్యటించడం మళ్ళీ తొలిసారి అని చెప్పుకోవచ్చు. అయితే ఈ సభలో కూడా ఆయన కూటమి అభ్యర్థుల తరఫున కాకుండా కేవలం బీజేపీ అభ్యర్థుల తరఫునే తన ప్రచారం చేస్తానని చెప్పినట్లుగా కూడా వార్తలు వచ్చిన నేపథ్యంలో ఆయన ముఖ్యమంత్రి పైన కామెంట్స్ చేస్తారా లేదా అనేది మాత్రం ప్రస్తుతం ఆసక్తికరంగా మారింది. మరోవైపు టీడీపీ అధినేత చంద్రబాబు నాయుడు, అటువైపు జనసేన అధినేత పవన్ కళ్యాణ్ కూడా ముఖ్యమంత్రి పైన ఘాటైన విమర్శలు చేస్తున్నారు. అందుకు అనుగుణంగానే ముఖ్యమంత్రి కూడా వారిపైన అదే స్థాయిలో విమర్శలు చేస్తున్నారు. ప్రధానంగా అయితే వాళ్ళు వ్యక్తిగతంగా ఆరోపణలు చేస్తూ ఉంటే ఇటువైపు నుంచి తాను న్యాయం చేశాను, తన వల్ల ఉపయోగం జరిగింది, మేలు జరిగిందంటేనే ఓటేయండి అంటూ ఇటు జగన్మోహన్ రెడ్డి ప్రచారం చేస్తున్నారు. మొత్తానికైతే ప్రచారం తారాస్థాయికి చేరిందని చెప్పుకోవచ్చు. మరొక 5 రోజులు మాత్రమే సమయం ఉండటంతో అన్ని పార్టీల ప్రధాన నాయకులు
స్థానికంగా ఉండే అభ్యర్థులు కూడా ప్రచారంలో జోరు తీస్తున్నారు. ఎత్తులు పై ఎత్తులతో ప్రచారంలో తమదే పై చేయిగా సాగించేందుకైతే ప్రయత్నాలు చేస్తున్నారు. స్వాతి. రైట్, థ్యాంక్ యూ శ్రీరామ్, థ్యాంక్స్ ఫర్ ది డీటెయిల్స్. ఆంధ్రప్రదేశ్లో ఎన్నికలు కీలక దశకు చేరుకున్నాయి. పోలింగ్కు పట్టుమని 10 రోజులు కూడా సమయం లేదు. గెలుపు కోసం రాజకీయ పార్టీలు ప్రజల్లోకి వెళ్లి ప్రచారాన్ని హోరెత్తిస్తూనే ఒక పక్క సీఎం జగన్ సిద్ధం సభలతో దూకుడు మీదున్నారు. మరోవైపు కూటమి ప్రచారం జోరుగా కొనసాగుతుంది. ఇంకో పక్క షర్మిల పదునైన బాణాలతో అధికార పార్టీపై విమర్శలు గుప్పిస్తుంది. ఈ పరిస్థితిలో కూటమి తరపున ప్రధాని నరేంద్ర మోదీ ఏపీ ఎన్నికల ప్రచారానికి విచ్చేస్తున్నారు. ఇక ప్రధాని పర్యటనపై అయితే రాజకీయ వర్గాల్లో పెద్ద ఎత్తున చర్చ జరుగుతుంది. రైట్, ఈ విషయంపై పూర్తి సమాచారాన్ని అందించడానికి అమలాపురం నుంచి విశ్వనాథ్ ఫోన్ లైన్లో ఉన్నారు. విశ్వనాథ్, చెప్పండి, అమలాపురంలో ఎన్నికల ప్రచారం ఏ విధంగా జరుగుతోంది? గుడ్ మార్నింగ్ స్వాతి. డాక్టర్ బిఆర్ అంబేద్కర్ కోనసీమ జిల్లాలోని ప్రధానంగా అమలాపురం పార్లమెంటు నియోజకవర్గం, అదేవిధంగా 7 అసెంబ్లీ నియోజకవర్గాల పరిధిలో ప్రచారం విస్తృత స్థాయిలో జరుగుతుంది. ప్రధానంగా ఉమ్మడి కూటమి, అదేవిధంగా అధికార వైఎస్ఆర్సీపీ పార్టీ కూడా పోటాపోటీ హోరాహోరీగా ప్రచార కార్యక్రమాలు చేపడుతున్నాయి. అమలాపురం పార్లమెంట్ నియోజకవర్గం తీసుకుంటే అమలాపురం పార్లమెంట్ నియోజకవర్గం నుంచి ఉమ్మడి కూటమి అభ్యర్థిగా గెంటి హరీష్ మాధుర్, అదేవిధంగా వైసీపీ నుంచి రాజోలు సిట్టింగ్ ఎమ్మెల్యే రాపాక వరప్రసాదులు పోటీ బరిలో ఉన్నారు. ఇద్దరు కూడా ప్రచార పర్వంలో అయితే గెంటి హరీష్ మాధుర్ దూసుకుపోతున్నారు. రాపాక వైసీపీ అభ్యర్థి యొక్క ప్రచారం మాత్రం వెనకబడి ఉందని చెప్పొచ్చు. ప్రధానంగా అతనికి ఈ యొక్క ఎంపీ అభ్యర్థిగా పోటీ చేయడం మొదటి నుంచి ఇష్టం లేదు. దాంతో ప్రచారాన్ని ఆయన తీవ్రతరం చేయట్లేదు. అదేవిధంగా ఆయన అమలాపురం ఏర్పాటు పార్టీ కార్యాలయం దగ్గర కూడా వెలవెలపోతున్న పరిస్థితి ఉంది. పూర్తి స్థాయిలో తీసుకుంటే అమలాపురం పార్లమెంట్ నియోజకవర్గ పరిధిలో 7 అసెంబ్లీ నియోజకవర్గాలు అమలాపురం, కొత్తపేట, ముమ్మిడివరం, రాజోలు, పీగన్నవరం, రామచంద్రపురం, మండపేట పూర్తి స్థాయిలో విస్తృత స్థాయిలో అభ్యర్థులతో పూర్తి ప్రచారం చేపడుతున్నారు. ప్రధానంగా ఇప్పటికే కూడా పార్టీ నాయకత్వం ఎవరైతే అధ్యక్షులు ఉన్నారో తెలుగుదేశం పార్టీ అధినేత చంద్రబాబు నాయుడు కానీ, అదేవిధంగా జనసేన అధినేత పవన్ కళ్యాణ్, సీఎం మరియు వైసీపీ అధినేత జగన్మోహన్ రెడ్డి, పిసిసి అధ్యక్షురాలు షర్మిల కూడా కోనసీమలో తమ ఎన్నికల ప్రచారాన్ని పూర్తి స్థాయిలో చేపట్టారు. వారి యొక్క జోషిని పెంచడంతో కార్యకర్తలు కూడా పెద్ద ఎత్తున ప్రచార పర్వంలో చూసిపోతున్న పరిస్థితి కోనసీమలో కనిపిస్తోంది. స్వాతి. రైట్, థ్యాంక్ యూ విశ్వనాథ్, థ్యాంక్స్ ఫర్ ది డీటెయిల్స్.
ఇటీవల పల్నాడు జిల్లాలో చిలకలూరుపేటలో కూటమి ఆధ్వర్యంలో భారీ బహిరంగ సభ జరిగింది. ఈ సభకు చంద్రబాబు, పవన్ కళ్యాణ్తో పాటు మోదీ హాజరయ్యారు. కానీ ఈ సభలో సీఎం జగన్ గురించి కానీ రాష్ట్ర ప్రభుత్వం గురించి కానీ ఒక్క విమర్శ కూడా చేయలేదు. ఈసారి ఎన్నికల ప్రచారంలో అయిన వైఎస్ జగన్ పాలనపై ప్రధాని మోదీ విమర్శలు గుప్పిస్తారా? కనీసం ప్రస్తావన అయినా ఉంటుందా లేదా అనే సందేహాలు వ్యక్తమవుతున్నాయి. ఇదిలా ఉంటే వృద్ధులకు పెన్షన్లు అందక తీవ్ర ఇబ్బందులు ఎదుర్కొంటున్న పరిస్థితి. వారు బ్యాంకుల చుట్టూ తిరుగుతున్నారు. దీంతో ఎండదెబ్బ తగిలి కొందరు అనారోగ్యం పాలై మరికొందరు మరణిస్తున్నారు. దీంతో పెన్షన్లపై ఎవరి వాదనలు వారివి. మరి ఇటువంటి పరిస్థితుల్లో ప్రజలు ఏపీలో ఎవరికి పట్టం కడతారు ఏంటి అనేది తెలియాలంటే ఎన్నికల ఫలితాల వరకు వేచి చూడాల్సిందే. ఆంధ్రప్రదేశ్లో ఎన్నికలు కీలక దశకు చేరుకున్నాయి. పోలింగ్కు పట్టుమని 10 రోజులు కూడా సమయం లేదు. గెలుపు కోసం రాజకీయ పార్టీలు ప్రజల్లోకి వెళ్లి ప్రచారాన్ని హోరెత్తిస్తున్నాయి. ఓ పక్క సీఎం జగన్ సిద్ధం సభలతో దూకుడు మీదున్నారు. మరోవైపు కూటమి ప్రచారం జోరుగా కొనసాగుతుంది. ఇంకో పక్క షర్మిల పదునైన బాణాలతో అధికార పార్టీపై విమర్శలు గుప్పిస్తుంది. ఈ పరిస్థితిలో కూటమి తరపు ప్రధాని నరేంద్ర మోదీ ఏపీలో ఎన్నికల ప్రచారానికి విచ్చేస్తున్నారు. ప్రధాని పర్యటనపై రాజకీయ వర్గాల్లో పెద్ద ఎత్తున చర్చ జరుగుతోంది. ఎన్నికల ప్రచారం సరే, రాష్ట్ర ప్రజలపై వరాల జల్లు కురిపిస్తారా లేదా? ఒకవేళ వరాలు కురిపిస్తే ఏముంటాయి అనే ఆలోచనలో పడ్డారు జనాలు. ఎందుకంటే రాష్ట్రానికి రాజధాని లేదు. అమరావతి శంకుస్థాపన జరిగిన జగన్ ప్రభుత్వం 3 రాజధానుల ప్రకటన చేసింది. దీంతో అమరావతి నిర్మాణం పూర్తిగా ఆగిపోయింది. అలాగే పోలవరం ప్రాజెక్టు నిర్మాణం ఇంకా పూర్తి కాలేదు. ఇక విశాఖ స్టీల్ ప్లాంట్ ప్రైవేటీకరణ తంతు పూర్తిగా జరిగిపోయిందంటున్నారు. ఇటువంటి పరిస్థితుల్లో మోదీ పర్యటనలో ఆంధ్రప్రదేశ్పై వరాల జల్లు కురిపిస్తారా అనే అంశంపై అయితే రాష్ట్ర ప్రజలు తీవ్ర ఆసక్తితో ఉన్నట్లు తెలుస్తోంది.
మరోవైపు ఎన్నికల ప్రచారంలో భాగంగా వైసీపీ అధినేత ముఖ్యమంత్రి వైఎస్ జగన్పై ప్రధాని మోదీ విమర్శల బాణం ఎక్కువ పెడతారా లేదా అనే ప్రశ్నలు సైతం రాజకీయ వర్గాల నుంచి వస్తున్నాయి. రైట్, ఈ విషయంపై పూర్తి సమాచారాన్ని అందించడానికి మా ప్రతినిధి ఏలూరు నుంచి మురళి ఫోన్ లైన్లో ఉన్నారు. మురళి, చెప్పండి, ఏలూరులో ఎన్నికల ప్రచారం ఏ విధంగా కొనసాగుతోంది? థ్యాంక్ యూ స్వాతి. ఏలూరు జిల్లా ఉమ్మడి పశ్చిమ గోదావరి జిల్లాలో 15 నియోజకవర్గాలు అంటే 15 నియోజకవర్గాల్లో అటు వైసీపీ పార్టీ స్టార్ క్యాంపెయినర్లు, అలాగే తెలుగుదేశం పార్టీ స్టార్ క్యాంపెయినర్లు, తెలుగుదేశం అధినేత చంద్రబాబు నాయుడు ఇప్పటికే పలు నియోజకవర్గాల్లో రోడ్ షోలు, ప్రజాగలం పేరుతో రోడ్ షోలు, బస్ యాత్రలు చేశారు. అలాగే వైఎస్ఆర్సీపీ పార్టీకి చెందిన నేతలు, స్టార్ క్యాంపెయినర్లు 15 నియోజకవర్గాల్లో, అంటే ఏ నియోజకవర్గంలో వీక్ గా ఉంటే ఆ నియోజకవర్గంలో ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి మేము సైతం సిద్ధం అనే సభలు నిర్వహిస్తున్నారు. అలాగే ఈ రోజు తెలుగుదేశం యువ నాయకుడు నారా లోకేష్ కూడా ఏలూరులోని క్రాంతి కళ్యాణ మండపంలో అయితే అన్ని వర్గాలు, అంటే ఏలూరు జిల్లాకు సంబంధించిన అన్ని కార్యకర్తలు, అన్ని విభాగాలతో కూడా ఈ రోజు సమావేశం కానున్నారు. అలాగే ప్రతి నియోజకవర్గంలోనూ కూడా అటు తెలుగుదేశం పార్టీ, ఇటు వైఎస్ఆర్సీపీ పార్టీ, అలాగే ఫ్యామిలీ మెంబర్స్ కూడా, కుటుంబ సభ్యులు కూడా అందరూ కూడా ఈ ప్రచారాల్లో పాల్గొని తమ అభ్యర్థులకు ఓటు వేయాలని అభ్యర్థిస్తూ, ఒక పక్క బాణుడు బగబగులు అంటే 42-43 డిగ్రీలు సెంటీగ్రేడ్ ఉష్ణోగ్రతలు నమోదవుతున్నా కూడా ఉదయం 6 గంటల నుంచే ఈ ప్రచారంలో పాల్గొంటున్నారు. ఉదయం 6 గంటల నుంచి 11 గంటల వరకు కూడా ఈ ప్రచారం చేసి తర్వాత మధ్యాహ్నం సమయంలో ఒక 2 గంటల మాత్రం రెస్ట్ తీసుకుంటారు. మళ్ళీ 3 గంటల నుంచి సాయంత్రం 10 గంటల వరకు కూడా ఈ ప్రచారం సాగుతుందని చెప్పుకోవచ్చు. జిల్లా వ్యాప్తంగా వాడి వేడిగా ప్రచారం జరుగుతుంది. పదునైన విమర్శలు అటు అధికార పార్టీ పైన, ఇటు ప్రతిపక్ష పార్టీల పైన కూడా పదునైన విమర్శలు చేసుకుంటూ తమ పార్టీ అభ్యర్థులకు ఓటు వేయాలంటూ కూడా ఓటర్లు అభ్యర్థిస్తున్నారు. అలాగే ప్రలోభాల పర్వం కూడా జరుగుతూనే ఉంది. ఇప్పటికే డ్వాక్రా గ్రూపులకు ఒక్కొక్క గ్రూపులో 10 మంది సభ్యులు ఉంటారు. 10 మందికి అంటే 10,000 రూపాయలు చెప్తున్నారు తెలుగుదేశం పార్టీ. ఇటు వైఎస్ఆర్సీపీ పార్టీ కూడా ఇప్పటికే తాయిలాలు ఇచ్చిన పరిస్థితి అయితే ఉంది. అలాగే కొంతమంది నాయకులు ప్రాంతాల్లో కూడా ఉంటూ కూడా తమ పార్టీకి పోస్టల్ బ్యాలెట్ లో కూడా ఓట్లు వేయాలంటూ కూడా అభ్యర్థిస్తూ ప్రచారం చేస్తున్నారు. అలాగే కుటుంబ సభ్యులు, కుటుంబంలో ఎమ్మెల్యే అభ్యర్థి భార్య ఎవరైతే ఉంటారో భార్య పిల్లలు కూడా ఒక్కొక్క ఊర్లుగా విభజించుకొని ప్రతి ఓటర్ని కలవాలి, ప్రతి ఓటర్ తో పాటు నాయకులను కూడా కలిసి మన పార్టీ గెలిచే విధంగా చర్యలు తీసుకోవాలి, మన పార్టీ మేనిఫెస్టోని ప్రజల వద్దకు చేర్చాలి. ఈసారి అంటే 2 పార్టీలు కూడా ప్రతిష్టాత్మకంగా తీసుకున్నాయి, గెలిపే ధ్యేయంగా పనిచేస్తున్నాయని చెప్పుకోవచ్చు. స్వాతి. రైట్, థ్యాంక్ యూ మురళి, థ్యాంక్స్ ఫర్ ది డీటెయిల్స్.